పార్వతితో అయితే పల్లవి అయితే, అత్తయ్య ఇప్పుడు నేను అనిన దాంట్లో ఏమన్నా తప్పుందా? ఇది కూడా ఆ రోజు ఆరాధ్యకి జ్వరం వచ్చినప్పుడు తనే కదా మారు వేషంలో వచ్చి తను నాటకం ఆడి చేసింది. ఇప్పుడు కూడా అక్షయ్ బావ విషయంలో అలాగా చేయలేదు అని చెప్పని మనకు నమ్మకం ఎట్టా? అమ్మాయిని అవని అక్కే మాట్లాడి అలా చేసి ఇంకా అక్షయ్ బావ దగ్గర మంచి పేరు సంపాదించడానికి ఇలా చేసి ఉంటుంది కదా అంటే, ఇంకా పార్వతి కూడా అయితే తనని నమ్మేస్తుంది. ఇంకా ఆరాధ్య అయితే, నాన్న ఈరోజు స్కూల్కి సెలవు పెట్టేశాను, నేను ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది నీకు అని చెప్పని తనైతే నేను ఒక దగ్గర చెప్తాను, అక్కడ తీసుకెళ్ళండి నాన్న అని చెప్పి అంటుంది. ఎక్కడికమ్మా అంటే, లేదు సర్ప్రైజ్ అని చెప్పాను కదా అని చెప్పని తనైతే పార్క్ తీసుకొస్తుంది. ఈ లోపల అక్కడికి అవని కూడా అయితే వచ్చి రావడంతో అప్పుడు నాకు టిఫిన్ పెట్టినానా అని చెప్పానంటే, అప్పుడు ఒకరికొకరు తినిపించుకుంటూ ఉంటారు. ఏంటండి అప్పుడు ఇంకా ఏదైనా మాట్లాడవని అని చెప్పని అక్షయ్ అంటే, ఏం మాట్లాడమంటారండి? ఏం పరిస్థితి, నా కన్న బిడ్డని చూసుకోవడానికి కూడా నేను మారువేషంలో రావాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది నాకు అని చెప్పని బాధపడుతూ ఉంటుంది. కొద్ది రోజుల్లో అన్ని సమస్యలు తొలగిపోతాయిలే అవని అని చెప్పని అక్షయ్ అయితే తనకు ధైర్యం చెప్తాడు. ఇంకా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతే పల్లవి అయితే శ్రేయాన్ని కూడా తన గ్రిప్లో పెట్టుకోవాలని, తన పుట్టినరోజు అని చెప్పని తన గిఫ్ట్ అని చెప్పని చైన్ నెక్లెస్ ఎత్తుకోబోయి ఇస్తుంది. అప్పుడు ఇచ్చిన తర్వాత ఇంకా శ్రీకర్కి అయితే ఫోన్ చేసి, మనం రెస్టారెంట్కి వెళ్దాం అనుకున్నాం కదా అని చెప్పంటే, నేను వచ్చేస్తున్నానని చెప్పని అంటుంది. ఇంకా భానుమతిని అయితే ఇంకా కమల్ అయితే తీసుకుని వెళ్ళి, నీకు ఒక జాబ్ చూస్తానన్నాను కదా, ఈ జాబ్ నువ్వు పర్ఫెక్ట్గా చేసావు అని చెప్పనంటే, ఇంకా భానుమతి అయితే మీరే మా ఆయన కదా అని చెప్పని, అలాగేనండి అని చెప్పని అక్కడ అంటుంది. ఇంకా అమ్మమ్మ గారు మీరేంటి ఇక్కడ అని చెప్పని అవని అడిగితే, నీకు నాకు ఏ సంబంధం లేదని చెప్పని అంటుంది. ఇంకా అక్షయ్కి మళ్ళీ అలాగే శ్రీకర్కి కూడా గొడవలు